అమెరికాలో సైంటిస్టులు సడన్ గా మాయమవుతున్నారు, మిస్టీరియస్ గా చనిపోతున్నారు. 2023 నుండి ఇప్పటి వరకు 10 మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. అందరూ హై ప్రొఫైల్స్ ఉన్న సైంటిస్టులే, చాలా కీలకమైన ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. అలాంటి వాళ్ళు సడన్ గా మాయం కావటం, చనిపోవటంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తుంది. ఇవన్నీ యాక్సిడెంటల్ గా జరుగుతున్నాయా లేక ఏదైనా కుట్ర ఉందనే డిస్కషను నడుస్తుంది. ఆఖరికి ట్రంప్ కూడా దీనిపై రెస్పాండ్ అయ్యారు. రిపోర్ట్స్ చెక్ చేస్తున్నామని, తొందరలోనే క్లారిటీ ఇస్తామని వైట్ హౌస్ ప్రకటించింది. ఇలా మాయమైన వాళ్ళలో స్పేస్ మాస్టర్ మేజర్ జనరల్ విలియం నీల్ మే క్లాసన్ కూడా ఉన్నారు. పెంటగాన్ లో అంతరిక్ష పరిశోధనలు చేస్తే ఈయన ఈ ఏడాది ఫిబ్రవరిలో సడన్ గా డిసపియర్ అయ్యారు. వెళ్లే ముందు తన ఫోన్, వాచ్ అన్ని వదిలేసి వెళ్లారు. ఆయనకు 1947 నాటి రోస్వెల్ యుఎఫ్ఓ ఓన్ క్రాస్ రహస్యాలు తెలుసని టాక్ కూడా ఉంది. ఇక నాసా సైంటిస్టులు మోనికా రెజా లాస్ట్ ఇయర్ జూన్లో హైకింగ్ కి వెళ్లి మాయమయ్యారు. ఇక నూనో లౌరీలో అనేక ఐఎంటీ ప్రొఫెసర్ ని ఇంట్లోనే కాల్ చేశారు. కాలిఫోర్నియాకు చెందిన మరో సైంటిస్ట్ కార్గిల్ మైర్ ని కూడా ఇంటి ముందే కాల్ చేశారు. వీళ్ళే కాదు, ఈ లిస్ట్ లో మరికొందరు ఉన్నారు. చాలా తక్కువ టైంలో ఇలా సైంటిస్టులు మాయం కావడం, హత్యలకు గురి కావడం సంచలనంగా మారింది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ప్రగతి మీడియాని ఇప్పుడే ఫాలో చేసేయండి.